Hi all of you, welcome back to Ramareddy Maths Academy. This is the sixth lecture in our matrices. Okay, matrices chapter lo sixth lecture, that is Gauss-Jordan's method. Actually Gauss-Jordan lo two types ఉన్నాయండి. మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఫైండ్ ఇన్వర్స్, దట్ ఈస్ వన్ మెథడ్ బై యూజింగ్ గాస్ జోర్డన్. అండ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ బై యూజింగ్ గాస్ జోర్డన్. దీస్ టూ మెథడ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ ఈజ్ సి. ఒక్కసారి మన ప్రీవియస్ పేపర్ చూసినట్లయితే చూడండి అమ్మా, ఇక్కడ లాస్ట్ ఇయర్ 2020 ఓకే నవంబర్లో వచ్చినటువంటి సెమిస్టర్ పేపర్లో 1b ఏముంది, ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ 2 - 6 - 2 - 3 5 - 3 - 4 7 - 1 4 1 2 1 0 1 0 1. సి దిస్ ఇస్ వాట్ ఇన్వర్స్ అడిగారు గాస్ జోర్డన్లో. ఓకేనా, ఇప్పుడు గాస్ జోర్డన్లో ఇన్వర్స్ అడిగారు కదా, ఆ మ్యాట్రిక్స్ని మనం సాల్వ్ చేద్దాము. ఇది చేయడానికి ముందు మనం 3/3 మ్యాట్రిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా వాట్ ఈస్ ద మెథడ్, ఏ మెథడ్ అప్లై చేస్తే మనకి ఇన్వర్స్ వస్తుందో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్. వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీకు ఇంకొకటి చెప్తున్నాను, మీకు సీక్వెన్స్ అండ్ సిరీస్ కావాలంటే నా ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి M1 క్రాష్ కోర్స్లో సీక్వెన్స్ అండ్ సిరీస్ ఉంది, అండ్ మీన్ వాల్యూ థీరమ్స్ కూడా ఉన్నాయండి, అండ్ మ్యాట్రిసెస్ యూనిట్ 1తో నేను అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, ఇంకా రిమైనింగ్ విత్ ఇన్ 1 or 2 డేస్లో ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ కూడా అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్లోకి ఫార్వర్డ్ చేయండి. ఓకేనా, అండ్ వన్ మోర్ ఈస్ here we need to convert Gauss-Jordan method. Find the inverse of the matrix by using Gauss-Jordan's method. ఒక మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు దానికి ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి యూజింగ్ Gauss-Jordan, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నారనుకోండి, 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చిందనుకోండి, సపోజ్ నేను ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నానండి. ఇక్కడ ఏంటంటే అది చూడండి, 3 - 3. ప్లీజ్ ప్రాబ్లమ్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి, నాతో పాటు మీరు సాల్వ్ చేయండి, అప్పుడే మీకు ఈజీ ఉంటుంది. 3 - 3 4 2 - 3 4 0 - 1 1. See, this is a given matrix. 3 - 3 4 2 - 3 4 0 - 1 1. ఇలా మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు first step is what we have to do, we need to write the given matrix and identity matrix side by side. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్కి ఏదైతే ఆర్డర్ ఉంటుందో అదే ఆర్డర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్, జస్ట్ లైక్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ ఆర్గ్యుమెంటెడ్ ఫామ్. ఎలా రాస్తానంటే చూడండి, రైట్ ద గివెన్ మ్యాట్రిక్స్ అండ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ సైడ్ బై సైడ్. ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ని ఎలా రాస్తానంటే రైట్ ద గివెన్ మ్యాట్రిక్స్ అండ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇదంటే నాకు ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్. ఓకే, 2 - 3 4 0 - 1 1. ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంతండి, 3. దెన్ యూ హ్యావ్ టు రైట్ థర్డ్ ఆర్డర్ ఐడెంటిటీ 1 0 0 0 1 0 0 0 1. మనకి 3/3 ఇచ్చినప్పుడు 3/3 ఐడెంటిటీ ఇలా రాయాలండి. రాసిన తర్వాత ఈ మెథడ్లో ఫస్ట్ మనం ఏం చేయాలి, రైట్ ద ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ A and I side by side, and the thing is you have to apply the rows operations only the rows operations perform చేసి మనం ఏం చేయాలంటే కన్వర్ట్ దిస్ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ని మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి కన్వర్ట్ చేయాలి. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుందో ఇక్కడ రిజల్టింగ్ మ్యాట్రిక్స్ వస్తుంది కదా, దట్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఏ ఇన్వర్స్ ఇన్ గాస్-జోర్డన్స్ మెథడ్. ఓకే, లాస్ట్ సెమిస్టర్లో అడిగారండి ఫైనల్ ఎగ్జామ్స్లో. దయచేసి ఈ ప్రాబ్లమ్ని కేర్ఫుల్గా చూడండి, దీని తర్వాత మనకు సెమ్లో అడిగినటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. ఓకే, సి ఇన్ దిస్ కేస్ అలా ఉన్నప్పుడు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, రోస్ ఆపరేషన్స్ మాత్రమే చేయాలి. ఈ రోస్ ఆపరేషన్స్ మాత్రమే మీన్స్ వాట్ ఈజ్ అవర్ ఫస్ట్ కండిషన్, ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఇట్ షుడ్ బి 1. ఓకే,
first row first element it should be 1. Either you have to interchange the rows or you have to perform any operation. ఓకే, దీన్ని మర్చిపోండి. ఇక్కడ ఏదైతే ఆపరేషన్ చేస్తారో ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మీద కూడా అదే ఆపరేషన్ మీరు చేయాలి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే బేటా దీన్ని 1 చేయాలి. ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఇట్ షుడ్ బి 1. ఈ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలండి. మైండ్లో ఫిక్స్ అవ్వండి. ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ 1. దెన్ ఆఫ్టర్ దట్ these two elements will become to 0 by using this element. After that second row second element it should be 1 by using that above and below elements అనేటివి 0. అలా సాల్వ్ చేయాలండి 1 by 1. చూడండి అమ్మ, నేను ఇప్పుడు ఇది సాల్వ్ చేస్తున్నప్పుడు 3 ఉంది కదా, నేను 3ని 1 చేయాలంటే ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. R1 implies R1 minus R2. మీరు ఇప్పుడు R1 minus R2 చేశారనుకోండి, 3 minus 2 అంటే నాకేమొస్తుంది ఆ మ్యాట్రిక్స్, దట్ ఈస్ 3 minus 2 1. నెక్స్ట్ ఏంటిది -3 minus of -3 అంటే ఎంత నాన్న, -3 + 3 0 అయిపోతుందా, డన్. నెక్స్ట్ R1 4 minus 4 ఇది కూడా 0 అయిందండి. సేమ్ ఆపరేషన్ ఇక్కడ చేయండి బెట్ట. R1 minus R2 1, 0 minus 1 -1 ఇది 0. Is it clear? Next second row as it is 2 minus 3 4 0 1 0 0 minus 1 1 0 0 1. Then after that what we have to do next, మనం ఏం చేయాలి, ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ అనేది నాకు 1 వచ్చింది. ఇఫ్ ద ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ 1, దెన్ నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, బై యూజింగ్ దట్ ఎలిమెంట్ ద బిలో ద రిమైనింగ్ 2 విల్ బికమ్ టు 0. ఇవి రెండు నేను 0కి చేయాలి. ఆల్రెడీ నాకు థర్డ్ రో ఫస్ట్ ఎలిమెంట్ 0 ఉందండి. నో నీడ్ టు అప్లై ద థర్డ్ ఆపరేషన్ R3 ఆపరేషన్. ఓన్లీ నేను ఏం చేస్తాను ఇక్కడ, ఏం సాల్వ్ చేయాలి చెప్పండి. R2 minus 2R1 చేశాను అనుకోండి, సింపుల్గా ఇది నాకు 0 అయిపోతుంది. ఎలా చేస్తాను, R2 minus 2R1. ఓకే, ఇప్పుడు నేను ఏమవుతుంది చూడండి, మ్యాట్రిక్స్ నాకు ఏ ఫామ్లోకి వస్తుంది మ్యాట్రిక్స్ చూడండి అమ్మా. 1 ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈస్ 1 0 0, ఇక్కడ ఏంటిది 1 minus 1 0. నెక్స్ట్ సెకండ్ రో ఏం చేస్తున్నాను, R2 minus 2R1 2 minus 2 into R1 1 కదా, అంటే ఇది నాకు 0 అయిపోతుంది. R2 అంటే -3 minus 2 into 0 అంటే నాకు ఎంత వస్తుంది, -3. ఇక్కడ కూడా నో చేంజ్, ఎందుకంటే ఇది 0 ఉంది కదండి బేట. ఎస్, ఇజ్ ఇట్ క్లియర్? R2 అంటే 4 minus 2 into R1 0 అంటే నాకు మళ్ళీ 4 వస్తుందండి. ఇది ఇక్కడ అప్లై చేయండి. R2 అంటే ఎంతండి, R2 అంటే 0 minus 2 into R1 అంటే ఎంత, 1 అంటే -2 వస్తుందండి. R2 1 minus 2 into R1 is -1 1. దిస్ ఇస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2, నాకు ఇక్కడ 3 వస్తుంది. ఇది 0 కదండి రెండు, దట్ ఈస్ నో చేంజ్. ఓకే, దెన్ ద థర్డ్ రో యాజ్ ఇట్ ఈస్. ఓకే, చూడండి బేట. ఓకే, ఫస్ట్ రో మనకి ఐడెంటిటీకి కన్వర్ట్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి, సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ ఇట్ షుడ్ బి 1. అవునా, నేనేం చేస్తాను ఇక్కడ చూడండి, దీన్ని ఎలా సాల్వ్ చేస్తే నాకు 1 అవుతుంది. సపోజ్ R2ని ఏం చేస్తానంటే డివైడెడ్ బై -1 ఆర్ R2 ఇంటూ -1 R3 ఇంటూ -1 అని రాస్తాను. అప్పుడు నాకు ఇది ఏమవుతుంది, R2 implies or else you have to interchanging the rows also, your wish. నేను ఇంటర్చేంజ్ కూడా చేయొచ్చు అండి, మీ ఇష్టం. నేను ఈజీ ఆపరేషన్ రావడానికి R2ని -1తో ప్రోడక్ట్ చేస్తున్నాను అండ్ R3ని కూడా -1తో ప్రోడక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే తర్వాత ఆపరేషన్ కొంచెం ఈజీగా వస్తుంది. చూడండి అది ఎలా అంటే 1 0 0 1 -1 0, ఇదేమవుతుంది మైనస్తో మల్టిప్లై చేస్తే ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్, ఇదేమవుతుంది ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. నౌ 1 -1 0 0 -1. ఓకే అండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే
సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ ఇట్ షుడ్ బి 1 ఉండాలి. కాబట్టి నేను ఈ 2 రోస్ని ఇంటర్చేంజ్ చేస్తాను. ఇక్కడే చేయొచ్చు కదా మేడం అంటారు. నేను ఆల్రెడీ సైన్ మార్చి చేశాను అనుకోండి, ఈజీ అని చేశాను. ఓకే, అక్కడ కూడా చేయొచ్చు. యువర్ విష్. R2 implies R2 interchange it to R3. జస్ట్ R3ని ఇంటర్చేంజ్ చేస్తున్నాను. ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుంది? 1 0 0 1 -1 0 0 1 -1 0 0 -1. ఇక్కడ కూడా చేయాలండి. 0 3 -4 0 0 2 -3 0. అవును కదా? కనిపిస్తుందా అండి మీకు ఇది? ఓకే, నాకు ఇక్కడ ప్లేస్ లేదు, అటువైపు చేస్తున్నాను చూడండి. సి ఆఫ్టర్ దిస్ second row second element is 1. By using this I need to convert above and below elements will become to 0. ఇది యూజ్ చేసుకొని above below 0 చేయాలి. above ఆల్రెడీ 0 ఉంది, below 0 చేయాలంటే నేను ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి చెప్పండి? ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలండి? 1 సెకండ్ చెప్పండి, ఏం ఆపరేషన్ చేయాలి? R3 implies R3 minus 3R2. That's it. Okay. 1 0 0 1 minus 1 0. చూడండి, 0 1 minus 1 0 0 minus 1. ఇక్కడ ఏమవుతుందో చెప్పండి? R3 అంటే 3 మైనస్ 3 ఇంటూ R2 అంటే ఇదేమవుతుంది? 0 అయిపోతుంది. R3 అంటే -4 minus 3 ఇంటూ R2 అంటే -1 -4 దిస్ +3 అంటే ఇది నాకు -1 వస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ ఆపరేషన్ పర్ఫామ్ చేయండి. ఇక్కడ ఏమవుతుంది? R3 అంటే 2 minus 3 ఇంటూ R2 అంటే 0. దెర్ ఈజ్ నో చేంజ్. ఇక్కడ కూడా నో చేంజ్, 0 ఉంది కదా. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? R3 minus 3 ఇంటూ R1 ఇది నాకు 3 అవుతుందండి. 2 minus 3 3 డన్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? దయచేసి ప్రాబ్లమ్ని కేర్ఫుల్గా చూడండి. జస్ట్ ఐడెంటిటీకి కన్వర్ట్ చేస్తున్నాను. మేడం మీరు ఈ ఆపరేషన్ ఎందుకు చేయాలి, నేను ఇంకోటి చేస్తా అంటే మీరు అలా పర్ఫామ్ చేసి చూడండి, రిజల్ట్ ఏమొస్తుందో చూడండి. ఐ థింక్ సేమ్ వస్తుంది మీరు కరెక్ట్గా చేస్తే. చూడండి, ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ 1, దెన్ సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ 1, థర్డ్ రో థర్డ్ ఎలిమెంట్ 1 ఉండాలి, రైట్? లేదు అని అంటే ఇది యూజ్ చేసి నేను దీన్ని 0 చేస్తాను, తర్వాత దీన్ని 1 చేస్తాను. అంటే ఏం ఆపరేషన్ చేయాలి ఇక్కడ నేను? R2 implies R2 minus R3. ఎందుకని? -1 minus of -1 ఈ ఎలిమెంట్ నాకు 0 అయిపోతుంది. ఓకే ఓకే, 1 0 0 1 minus 1 0 0 1 ఇదేమవుతుంది? 0. ఇక్కడ R2 minus R3 కదా, R2 ఓకే, 0 మైనస్ ఇది -2 అవుతుంది, ఇది -3 అవుతుంది, -1 -3 నాకు -4 వస్తుందండి. నెక్స్ట్ రో యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు మీరు రోని బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. మీరు ఇది బాగా అబ్జర్వ్ చేస్తే నాకేమొచ్చింది? -2 3 -4 2 -2 ఆర్ 2 బెటా ఇక్కడ 2. ఇక్కడ ఒకసారి చూడండి, R2 ఇంటర్చేంజ్ చేశాను. ఇది -2 కదండి, ఇక్కడ -2 3 ఓకే, -2 చేశాను కదా, నో ప్రాబ్లం. ఓకే, దాట్ ఈజ్ సి. ఇక్కడ నాకు 1 1 ఇక్కడ కూడా 1 వస్తే నాకు ఐడెంటిటీకి కన్వర్ట్ అయిపోతుంది. అందుకని నేను ఏం ఆపరేషన్ చేస్తాను? R3 implies R3 ఇంటూ -1. దట్స్ ఇట్. 1 0 0 1 minus 1 0 0 1 0 -2 -3 -4 0 0 1 మైనస్తో చేస్తున్నాను. -2 ఇది 3 అవుతుంది, ఇది -3 అవుతుంది. సి దిస్ ఈజ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ and this is nothing but our required inverse of the given matrix. అర్థమైంది కదండి? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను.
ఇన్వర్స్ గాస్ జోర్డన్ యూలో మ్యాట్రిక్స్ని ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే, ఒక మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఆ మ్యాట్రిక్స్ని మరియు దాని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని సైడ్ బై సైడ్ రాసుకొని ఓన్లీ రోస్ ఆపరేషన్స్ మాత్రమే యూజ్ చేసి ఫస్ట్ ఈ ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ని ఐడెంటిటీకి కన్వర్ట్ చేయాలి. చూడండి, నేను ఐడెంటిటీకి కన్వర్ట్ చేశాను. ఇక్కడ చేసిన తర్వాత ఎక్కడైతే మన దాని పక్కన రిజల్టింగ్ మ్యాట్రిక్స్ వస్తుందో దట్ ఈస్ అవర్ ఏ ఇన్వర్స్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. నేను ఇచ్చినటువంటి ప్రాబ్లం మీ ముందు మీ సీనియర్స్ M1 పేపర్ కావాలంటే ఇక్కడ చూడండి, ఇందాక చూపించానండి. ఏంటండి, ఫస్ట్ బిట్లో బి బిట్ అడిగారు, గాస్ జోర్డన్ మెథడ్స్. ఎన్ని మార్క్స్ అండి? 8 మార్క్స్కి ఇచ్చారు. ఇప్పుడు నేను అదే ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ప్లీజ్ వీడియోని చివరి వరకు చూడండి. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే వరీ అవుతున్నారు మ్యాథ్స్ అంటే వాళ్ళందరికీ దయచేసి నా ఛానల్ని ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? మీరు నాకు అదే చేసే బిగ్ హెల్ప్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఎలానో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఇచ్చినప్పుడు నేను ఏమని చెప్పాను? హౌ టు ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ గైస్. చూడండి అమ్మా, ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ 2020 నవంబర్లో అడిగారు. ఓకే, ఇది ఎలా ఇచ్చారు, దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూడండి. ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అన్నప్పుడు ఫస్ట్ ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ని ఏదైతే ఆర్డర్ ఉంటుందో ఆ మ్యాట్రిక్స్ యొక్క ఐడెంటిటీ ఫామ్ సైడ్ బై సైడ్ రాయాలి. ఫస్ట్ స్టెప్. వాట్ ఈస్ అవర్ ఫస్ట్ స్టెప్ బేటా? ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ అండ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. రైట్ ద గివెన్ మ్యాట్రిక్స్ అండ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ సైడ్ బై సైడ్ అని రాయండి. రాసిన తర్వాత ఎలా రాస్తానంటే, ఫస్ట్ వాట్ ఈస్ ద గివెన్ మ్యాట్రిక్స్ హియర్? ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ ఏంటండి ఇక్కడ? 2 - 6 - 2. కొంచెం చిన్నగా రాస్తానండి, ప్రాబ్లం చాలా లెంతీగా ఉంటుంది. ఓకే, -4 -7. ప్లీజ్ వీడియోని చివరి వరకు చూడండి, అర్థం చేసుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ఓకే, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఏం రాయాలి? 1 0 0 0 0 1 0 0 0 0 1 0 0 0 1. ఓకే, ఇప్పుడు దయచేసి ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకండి, నేను ఏ చెప్పినా మీకోసమే, దయచేసి వినండి ఓపికతో. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే, ఈ మ్యాట్రిక్స్ని నేను ఎలా కనుక్కుంటాను? మన ఫామ్ ఏంటిది? ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఇట్ షుడ్ బి 1. దట్స్ ఇట్. ఇప్పుడు నాకు 1 అనేది ఇది చూడండి, ఇక్కడ 2 ఉండి ఇక్కడ సేమ్ 2 మల్టిపుల్స్ ఉంటే ఈజీ, కానీ 2 మల్టిపుల్స్ లేవండి. ఓకే, డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ని 1 చేయాలంటే ఏం చేస్తాను? 1 డివైడ్ చేస్తే ఇదేమవుతుంది? 1 3 1 అండ్ ఫ్రాక్షన్లోకి వెళ్ళిపోతుంది. యువర్ విష్, అలా చేయొచ్చు. నేనేం చేస్తానంటే ఈజీ ఉండడానికి ఫస్ట్ దీన్ని ఇంటర్చేంజ్ చేస్తాను. హౌ టు రైట్? ఇంటర్చేంజ్ R1 అండ్ R3. R1 R3 రోస్ని ఇంటర్చేంజ్ చేయండి. ఇంటర్చేంజ్ చేస్తే నాకు ఇదేమొస్తుందంటే, చూడండి, R1 ప్లేస్లో R3 రాయండి. -1 4 1 2 0 0 1 0. సేమ్ ఆపరేషన్స్ ఇక్కడ కూడా పర్ఫామ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 5 -13 -4 -7 0 1 0 0. నెక్స్ట్ ఏంటిది? ఇంటర్చేంజింగ్ 2 -6 -2 -3 1 0 0 0. నెక్స్ట్ 0 1 0 1. ఓకే అమ్మా, ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉందనుకోండి, నాకు బిలో ఎలిమెంట్స్ 0 చేయొచ్చు. అందుకని నేను ఏం చేస్తానంటే, ఐ వాంట్ టు డివైడెడ్ ఫస్ట్ రో విత్ వాట్? ఆర్ మల్టిప్లై విత్ -1. నేను ఫస్ట్ రోని -1తో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఇది ఏమవుతుంది బేటా? 1 4 1 2. సారీ, ఇది పాజిటివ్ నెగిటివ్ 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 0 0 -1 0. క్లియర్?
మిగతావి యాజ్ ఇట్ ఈస్ 5 minus 13 minus 4 minus 7 0 1 0 0 2 minus 6 minus 2 minus 3 and 1 0 0 0. Next one is 0 1 0 1 0 0 0 1. ఓకే అమ్మా. తర్వాత ఇప్పుడు చూడండి ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ 1. See, first row first element 1 ఉంది కదా. By using that I have to convert these 3 elements will become to 0. దయచేసి ఇక్కడ రో ఆపరేషన్స్ మాత్రమే చేయాలి ఈ మెథడ్లో. ఎలా చేస్తాను? R2 implies R2 minus 5R1, R3 implies R3 minus 2R1. That's it. ఇది ఆల్రెడీ 0 ఉంది. ఏం ఆపరేషన్ చేస్తానని చూడండి ఇక్కడ. R2 implies R2 minus 5R1 and R3 implies R3 minus 2R1. ఓకే, అప్పుడు నాకు ఇదేమవుతుంది చూడండి. చూడండి అమ్మా, ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈస్, దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద ఫస్ట్ రో. 1 minus 4 minus 1 minus 2 0 0 0 0 minus 1 0. సెకండ్ రో ఏమవుతుంది చూడండి ఇక్కడ. ఏం ఆపరేషన్ చేస్తున్నాను? R2 minus 5R1. R2లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది? 5 minus 5 ఇంటూ R1లో ఫస్ట్ ఎలిమెంట్ 1 అంటే ఇది ఏమవుతుంది? 0. నెక్స్ట్ R2 minus 13 minus 5 ఇంటూ minus 4 అంటే minus 13 minus of minus plus 5 4s are 20 అంటే ఎంత వస్తుంది నాకు ఇది? 7. నెక్స్ట్ R2 అంటే ఎంత బెటా? minus 4 minus 5 ఇంటూ కరస్పాండింగ్ R1 ఎలిమెంట్ minus 1 అంటే minus 4 plus 5 ఎంత వస్తుందండి? 1 వస్తుంది. అండ్ నెక్స్ట్ R2 అంటే minus 7 ఉంది ఇక్కడ, minus 5 ఇంటూ కరస్పాండింగ్ R1 minus 2 ఉందండి. ఓకే, అప్పుడు ఇది minus 7 minus of minus plus 10 ఇది ఎంత వస్తుంది? 3. డన్. ఇక్కడ పర్ఫామ్ చేయండి ఆపరేషన్. R2 minus 5R1 ఇవి రెండు 0 కదా, నో చేంజ్. ఇది ఏమవుతుంది? 1 ఇక్కడ 0 ఉంది. R2 minus 5R1 minus of minus plus 5 1s are 5 ఇది 0. ఓకే, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్. సారీ నాట్ యాజ్ ఇట్ ఈస్. రిమైనింగ్ రోస్ R3 ఆపరేషన్ ఏం చేస్తున్నాను చూడండి. R3 minus 2R1. ఓకే, R3 minus 2R1 కదా. R3లో ఫస్ట్ ఎలిమెంట్ 2 minus 2 ఇంటూ R1 అంటే 1 అంటే ఇక్కడ నాకు 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి R3 minus 6 minus 2 ఇంటూ R1 అంటే ఎంత? minus 4 minus 6 plus 8 ఎంత వస్తుంది బేటా? 2. నెక్స్ట్ minus 2 minus 2 ఇంటూ minus 1 minus 2 plus 2 ఇది 0 వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ R3 minus 2R1. R3 అంటే minus 3 minus 2 ఇంటూ R1 అంటే ఎంత? minus 2 minus 3 plus 4 ఎంత నాన్న? 1. ఇక్కడ కూడా పర్ఫామ్ చేయండి బేటా. ఏంటి? R3 minus 2R1. R3 మైనస్, ఇందాక చేసిన దాంట్లో నాకు ఒక డౌట్, ఎక్కడైనా తప్పు చేసామని లేదు, కరెక్ట్. R3 అంటే 1 మైనస్ 2 ఇంటూ 0 అంటే ఎంత వస్తుంది? 1. నెక్స్ట్ 0 మైనస్ దిస్ 0 ఇది 0 వస్తుంది. నెక్స్ట్ 0 మైనస్ ఆఫ్ 2R1 అంటే ఎంత వస్తుంది? minus 2. సారీ, minus of 2R1 minus of minus plus. నెక్స్ట్ 0. దెన్ లాస్ట్ రో యాజ్ ఇట్ ఈస్. చూడండి, నాకు ఈజీగా ఐడెంటిటీ కనిపిస్తుంది ఆల్రెడీ. చాలా ఎలిమెంట్స్ నాకు ఆల్మోస్ట్ 1లో కనిపిస్తున్నాయి. చూడండి అమ్మా, ఈ ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్లో ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ 1. బై యూజింగ్ దాట్ దీస్ 3 zeros. ఆఫ్టర్ దట్ సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ 1. అది ఉండాలంటే నేనేం చేస్తాను? ఇక్కడ 1 ఉంది కదా R4లో, సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ ఇట్ షుడ్ బి 1 కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇంటర్చేంజింగ్ దీస్ 2
అంటే R2 implies and implied by R4. That's it. Very simple. అప్పుడు ఏమవుతుంది 1 minus 4 minus 1 minus 2 0 ఇంటర్చేంజ్ చేయండి 1 0 1 0 2 0 1 0 7 1 3. Interchanging the rows. AB 0 0 minus 1 0. R4 and R2. Okay na? Done. After that, see, chudandamma, second row, second element is 1. By using that, above and below elements will become to 0. నాకు సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ 1 ఉన్నప్పుడు అది యూజ్ చేసుకొని ఈ అబోవ్ బిలో ఎలిమెంట్స్ 0 చేస్తాను. ఎందుకంటే మన ఐడెంటిటీ ఫామ్ అదే కదండి. ఓకేనా? చూడండి, కనిపిస్తుందా అండి? ఓకే, నేను ఇక్కడ రబ్ చేస్తున్నానండి, నాకు బోర్డులో ప్లేస్ లేదు. ఓకే, మీకు కావాలంటే ప్లీజ్ పాస్ ద వీడియో అండ్ నోట్ ఇట్ డౌన్. ఓకేమా? దయచేసి ఏ ప్రాబ్లం చేసినా నీట్గా చేయండి. ప్రాసెస్ ఏంటో మీరు మైండ్లో పెట్టుకోండి. ఎగ్జామ్స్ చాలా దగ్గరలో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం ఆపరేషన్ చేయాలి? ఇది యూజ్ చేసుకొని ఈ పైన కింద 0 చేయాలంటే ఏం ఆపరేషన్ చేయాలి? ఇది 0 అవ్వాలంటే -4 ఇంటూ R2 చేయాలి. అంటే R2 implies R2 plus 4R1 and R3 implies R3 minus 2R2 బెటా. R1 implies కదా నాన్న, R1ని చేస్తున్నాను. R1 plus 4R2, R3 minus 2R2, R3 కదా, R4 minus 7R2. R4 ఏంటిది? R4 minus 7R2. అప్పుడు నాకు అదేమవుతుంది చెప్పండి బేటా? ఇక్కడ చాలా కొంచెం లెంత్, కేర్ఫుల్గా చేయండి. ఆల్మోస్ట్ వచ్చేసింది ప్రాబ్లం. నో నీడ్ టు వరీ. వాట్ ఈస్ అవర్ ఫస్ట్ ఆపరేషన్ హియర్ మా? R1 plus 4R2. R1 plus 4R2 అంటే చూడండి, ఇది ప్లస్ 4 ఇంటూ 0 అంటే అది యాజ్ ఇట్ ఈస్. R1 అంటే -4 ప్లస్ 4 ఇంటూ R2 అంటే ఇదండి. అంటే ఇది నాకు 0 వస్తుంది. తర్వాత R1 -1 ప్లస్ 4 ఇంటూ R2 అంటే 0. దెర్ ఇస్ నో చేంజ్. -1 అదే వస్తుంది, ఎందుకని ఇక్కడ మళ్ళీ R2 అంటే ఎంత? 1 ప్లస్ 4 ఇంటూ R1 అంటే R1 అంటే ఎంత? మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ కదా మనం చేసేది -1 ప్లస్, ఓకే, దిస్ ఇస్ డన్. థర్డ్ వన్ పర్ఫెక్ట్. నెక్స్ట్ R1 implies R1 ప్లస్ 4 ఇంటూ R2 అంటే 1 -2 ప్లస్ 4 అంటే ఎంత వస్తుందండి? 2. పర్ఫెక్ట్గా చేయాలండి. ఓకే, నెక్స్ట్ R1 ప్లస్ 4R2, R1 ప్లస్ 4 ఇంటూ R2, దేర్ ఈజ్ నో చేంజ్. R1 ప్లస్ ఇంటూ R2, నో చేంజ్, జీరోస్ ఉన్నాయి. R1 -1 ప్లస్ 4 ఇంటూ 0 అంటే ఇది -1 వస్తుంది. R1 0 ప్లస్ 4 ఇంటూ R2 అంటే 1 అంటే ఎంత వస్తుందండి? 4. ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వచ్చేసి R2 రో యాజ్ ఇట్ ఈస్ 0 1 0 1 0 0 0 1 డన్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎలిమెంట్ 0 అవ్వాలి. ఏం ఆపరేషన్ చేస్తున్నాను? R3 minus 2R2. ఏం ఆపరేషన్ అండి? R3 minus 2R2. R3 ఎంత? ఇది 0. R3 ఎంత? 2 minus 2 ఇంటూ R2 అంటే ఎంత? 1 అంటే ఇది నాకు కూడా 0 అవుతుంది. నెక్స్ట్ ఇవి రెండు 0 కదా, నో చేంజ్. ఓకే, నెక్స్ట్ R3 అంటే ఎంత? 1 minus 2 ఇంటూ R2 అంటే ఎంత? 1. 1 minus 2 అంటే -1 వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడండి R3 అంటే ఎంత బేటా? 1 minus 2 ఇంటూ R2. 0 ఉంది కాబట్టి నాకు ఇక్కడ ఏమొస్తుంది? 1 వస్తుంది. ఇవి రెండు 0s కదా, నో చేంజ్.
తర్వాత ఏంటిది R3 అంటే ఎంత ఉంది 2 మైనస్ 2 ఇంటూ R2 అంటే 0 ఉంది అంటే ఎంత వస్తుంది 2. నెక్స్ట్ ఇక్కడండి ఇక్కడ R3 0 మైనస్ 2 ఇంటూ R2 అంటే 1 అంటే ఎంత వస్తుంది -2. ఓకే, కొంచెం ఓపికతో చేయండి ప్లీజ్, నాతో పాటు మీరు సాల్వ్ చేయండి, అప్పుడే మీకు ఈజీ ఉంటుంది. నెక్స్ట్ R4 ఆపరేషన్ ఇదండి, ఏంటిది R4 మైనస్ 7R2. R4 అంటే 0, ఇక్కడ ఏంటిది 7 మైనస్ 7 ఇంటూ R2 అంటే 1 అంటే ఇది 0 వస్తుంది. నెక్స్ట్ R4 1 మైనస్ 7 ఇంటూ R2 అంటే 0 కదండి, నో చేంజ్, మళ్ళీ 1 వస్తుంది. నెక్స్ట్ R4 3 మైనస్ 7 ఇంటూ R2 ఎంతండి 1, 3 మైనస్ 7 ఎంత వస్తుందండి -4. నెక్స్ట్ R4 అంటే 0 మైనస్ 7 ఇంటూ R2, సారీ R2 ఎంత 0, 0 0 నో చేంజ్, నాకు ఇది 0 వస్తుంది. తర్వాత R4 1 మైనస్ 7 ఇంటూ R2 ఎంతమ్మా 0 అంటే 1 వస్తుంది బేటా. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది కదా, నో చేంజ్, నాకు యాజ్ ఇట్ ఈజ్ 5 వస్తుంది. తర్వాత R3 అండ్ R4 అంటే ఎంత 0 మైనస్ 7 ఇంటూ R2 అంటే ఏంటి 1 ఉంది అంటే ఎంత వస్తుంది -7. ఇజ్ ఇట్ క్లియర్? ఆపరేషన్స్ కొంచెం నీట్గా చేయండి, ఎగ్జామ్లో కూడా మిస్టేక్స్ చేయొద్దు, ఓవర్ రైట్ చేయొద్దు ప్లీజ్. ఓకే, ఇచ్చిందే ఒక ప్రాబ్లం, 8 మార్క్స్ ఇవ్వడం అంటే ఈజీ కదా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ 1, సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్ 1, ఆఫ్టర్ దట్ థర్డ్ రో థర్డ్ ఎలిమెంట్ ఇది 1 ఉండాలి. ఇది 1 ఉండాలంటే ఇక్కడ లేదు కదా, నేను ఏం చేస్తాను, ఇంటర్చేంజింగ్ ద రోస్, ఐడెంటిటీకి కన్వర్ట్ చేయాలి కదా బిడ్డ, నాకు ఇది 0 అవ్వాలి కదా. ఒక పని చేస్తాను, ఇది 0 అవుతుందా, ఈ రెండింటిని యాడ్ చేశాను అనుకోండి, ఇది 0 అవుతుంది, ఇదేమవుతుంది 2 అవుతుంది. ఓకే, దాని తర్వాత ఓకే ఇంటర్చేంజ్ చేద్దామా, యాడ్ చేద్దామా. ఓకే, నేను ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ కూడా ఆల్మోస్ట్ 0 అవ్వాలి కదా, మీరు దానికి వెళ్ళిపోతున్నారు. ఏమైనా కేసెస్ ఉన్నప్పుడు ఏం చేయండి, పాసిబుల్ కేసెస్ ఉన్నప్పుడు ఇవి రెండు ఆపోజిట్ సైన్లో ఉన్నాయి కాబట్టి ఈజీగా ఇది 0 అయిపోతుంది. అందుకని నేను ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నానంటే R1 ఇంప్లాయిస్, ఎందుకని ఇవి రెండు 0 ఉన్నాయి, దెర్ ఇస్ నో చేంజ్, మీరు యాడ్ చేసిన ఇక్కడ ఏం చేంజెస్ ఏం రావు, అందుకని ఇవి రెండు 0 ఉన్నప్పుడు ఇక్కడ ఇవి రెండింటిని కాన్సన్ట్రేట్ చేయండి. R1 ప్లస్ R4, R1 ఆపోజిట్ సైన్ ఉంది కాబట్టి నో వరీస్, అప్పుడు నాకు అది ఏమవుతుంది 1, ఇది 1 అండి, ఇది 0 వస్తుంది. 1 ప్లస్ 1 మైనస్ 1 0 ప్లస్ 2 -4 ఎంత నాన్న -2 వస్తుంది. రెండింటిని యాడ్ చేస్తున్నాను, R1 అండ్ R4, ఇది 0 వస్తుంది, ఇది రెండు యాడ్ చేస్తే దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 4 అండ్ యాడ్ దిస్ ఇస్ -3. ఓకే డన్. 0 1 0 1 0 0 0 1 0 0 0 -1 1 0 2 -2 0 0 1 -4 0 1 5 -7. చూడండి అమ్మా, ఇక్కడి వరకు చేసిన తర్వాత మన ఫామ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ 1, సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ 1, థర్డ్ రో థర్డ్ ఎలిమెంట్ 1 ఉండాలి. ఫర్ దాట్ ఐ నీడ్ టు ఇంటర్చేంజ్ దీస్ 2 రోస్, అప్పుడు ఇది ఇక్కడ 1 అవుతుంది, అవునా. చూడండి, ఓకే, ఇది రబ్ చేస్తున్నానండి, కావాలంటే నోట్ చేసుకోండి పాస్ చేసి. చూడండి అమ్మా, ఏ ఆపరేషన్ చేస్తున్నాను ఇప్పుడు నేను, ఇంటర్చేంజింగ్ 2 రోస్. విచ్ రోస్? R3 ఇంటర్చేంజ్ R4, R3ని R4ని ఇంటర్చేంజ్ చేస్తున్నాను. ఇంటర్చేంజ్ చేస్తే నాకు అప్పుడు ఏమొస్తుంది చూడండి, అండ్ 1 0 0 -2 0 1 4 -3 0 చూడండి 0 1 0 1. ఫస్ట్ 2 rows యాజ్ ఇట్ ఈస్ బేటా. ఓకే,
0 0 0 1. ఇప్పుడు ఇంటర్చేంజ్ చేయండి. R3 ప్లేస్లో R4 రాయండి. 0 0 1 -4. ఇదేమవుతుంది 0 1 5 -7. నెక్స్ట్ ఇదేమవుతుంది 0 0 0 -1 1 0 2 -2. ఓకేనండి. ఇప్పుడు ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ 1, సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ 1, థర్డ్ రో థర్డ్ ఎలిమెంట్ 1. ఆఫ్టర్ దాట్ ఇప్పుడు ఈ థర్డ్ రో థర్డ్ ఎలిమెంట్ 1 అయినప్పుడు బిలో ఏవో ఎలిమెంట్ 0 అవ్వాలి. ఈ ఎలిమెంట్ 1 అయినప్పుడు బిలో ఏవో. ఇక్కడ వరకు కండిషన్ సాటిస్ఫై అయిందండి. తర్వాత థర్డ్ రో థర్డ్ ఎలిమెంట్ 1. ఇఫ్ దట్ ఈజ్ 1 దెన్ ఇప్పుడు ఇది 1 ఉన్నది అనుకో బిడ్డ, నేను ఈ మూడింటిని 0 చేయొచ్చు. మీరు దీన్ని -1తో ప్రోడక్ట్ చేసి 1 చేసి మళ్ళీ ఆపరేషన్ చేయొచ్చు. లేదంటే ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఉంచి ఈ మూడింటిని 0 చేయండి. ఫైనల్గా దీన్ని -1తో మల్టిప్లై కానీ డివైడ్ కానీ చేయండి. అప్పుడు 1 అయిపోతుంది. నో వరీస్. ఓకే, నేను ఏం చేస్తాను, ఎట్లాగో 1 కదా, నో చేంజ్. అప్పుడు ఏం చేస్తానంటే తర్వాత లాస్ట్కి మైనస్తో మల్టిప్లై చేస్తాను 1 చేయడానికి. ఇప్పుడు ఈ -1 యూజ్ చేసుకొని ఈ మూడింటిని 0 చేసేస్తాను. ఎలా లేదు అని అంటే మీరు ఒక ఆపరేషన్ చేయండి. R4 implies R4 into -1. అప్పుడు నాకు అదేమొస్తుంది 1 0 0 -2 0 1 0 1 0 0 1 -4. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే నేను ఫస్ట్ దీన్ని 1 చేస్తున్నాను. ఓకే, తర్వాత మనం ఎబో ఎలిమెంట్స్ని 0 చేద్దాం. ఇదేంటండి 0 1 4 -3 0 0 0 1 and 0 1 5 -7 -1 0 -2 2. Okay, is it clear? Now నెక్స్ట్ ఏం చేస్తానంటే ఆ ఎలిమెంట్ యూస్ చేసి నేను ఇక్కడ దాన్ని 0 చేసేస్తాను. ఏ ఎలిమెంట్? ఫోర్త్ రో ఫోర్త్ ఎలిమెంట్ 1 ఉంది కదా బేటా. ఇంటర్చేంజ్ మైనస్తో మల్టిప్లై. ఈ ఫోర్త్ రో ఫోర్త్ ఎలిమెంట్ యూస్ చేసి దీస్ 3 విల్ బికమ్ టు 0. ఈ మూడింటిని 0 చేస్తాను. ఏం ఆపరేషన్? డైరెక్ట్ వచ్చేసిందండి ఆన్సర్. దిస్ ఈజ్ ద లాస్ట్ స్టెప్. ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి చెప్పండి? R1 implies, ఇది 0 అవ్వాలంటే ఏం చేయాలండి? R1 + 2 into R4. R2 implies R2 - R4 and R3 implies R3 + 4R4. అంతే కదా. ఇది నెగిటివ్ ఉంది, పాజిటివ్ సైన్ 4తో ప్రోడక్ట్ చేస్తున్నాను. అప్పుడు నాకు అది ఏమొస్తుంది చూడండి, నీట్గా చేయండి. 3 ఆపరేషన్. దిస్ ఇస్ ద లాస్ట్ స్టెప్. ఇప్పుడు ఇది ఏమవుతుంది? R1 + 2R4. 0 0లు ఉన్నాయి కదా ఈ 3. ఇక్కడ ఏం చేంజ్ రాదండి. R1 యాజ్ ఇట్ ఈజ్ 1 0 0. ఇక్కడ ఏమవుతుంది? -2 + 2 into 1 అంటే ఇది 0 అవుతుంది. ఇక్కడ నీట్గా రాయండి. R1 అంటే ఇక్కడ ఎంతమ్మా? 0 + 2 into R1 అంటే ఎంత? 0 + 2 into R4 అంటే -1 అంటే ఇది -2 వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ R1 1 + 2 into R4 అంటే 0 అంటే నాకు 1 వస్తుంది. నెక్స్ట్ R1 ఎంత? R1 ఎంతండి? 4 + 2 into R4 -2 కదా. అప్పుడు ఇది +4 -4 క్యాన్సిల్, 0 వస్తుంది. నెక్స్ట్ R1 -3 + 2 into R4 అంటే ఎంత? 2. -3 + 4 అంటే ఎంత వస్తుంది బేటా? 1. డన్. ఫస్ట్ ఆపరేషన్ ఓవర్. సెకండ్ ఓకే, యూ నీడ్ టు చేంజ్ ద సెకండ్ ఆల్సో. R2 - R4. 0 - 0 0 1 - 0 1 0 - 0 0 1 - 1 0 and 0 minus of -1 ఎంత బేటా? 1 and 0 - 0 0 0 minus of -2 2 1 - 2 అంటే ఎంత? -1. నెక్స్ట్ R3 + 4R4. R3 అంటే ఎంత చూడండి. ఈ రెండింటికి నో చేంజ్, ఎందుకంటే ఇవి రెండు 0s ఉన్నాయి కాబట్టి నో చేంజ్.
ఇదేమవుతుంది R3 ప్లస్ 4R4. ఓకే, అంటే 1 ప్లస్ 4 ఇంటూ 0 అంటే 1 వస్తుందండి, నో చేంజ్. ఇక్కడ ఏమొస్తుంది 0 వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ చేంజెస్ వస్తాయి చూడండి నెక్స్ట్ మ్యాట్రిక్స్లో. ఇక్కడ R3 అంటే ఎంత బేటా? R3 అంటే 0 ప్లస్ 4 ఇంటూ R4 అంటే -1 -4 వస్తుంది. నెక్స్ట్ R3 1 ప్లస్ 4 ఇంటూ R4 0 అంటే 1 వస్తుంది. R3 అంటే ఎంత? 5 ప్లస్ 4 ఇంటూ R4 అంటే -2. 5 మైనస్ 8 ఎంత వస్తుందండి? -3. కరెక్ట్ చేస్తున్నానా? మళ్ళీ చెక్ చేసుకోండి. R3 అంటే 5 ప్లస్ 4 ఇంటూ R4 అంటే -2. డన్. నెక్స్ట్ R3 అంటే -7 ప్లస్ 4 ఇంటూ R4 అంటే 2 -7 ప్లస్ 8 అంటే 1. ఓ మై గాడ్, డన్. 0 0 0 1 -1 0 -2 2. చూడండి అమ్మా, ఫైనల్లీ ఐ గాట్ దిస్ ఈజ్ ఏ మ్యాట్రిక్స్ ఏ ఫామ్లోకి వచ్చిందండి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇక్కడ వచ్చినటువంటి మ్యాట్రిక్స్ ఏంటిది? A ఇన్వర్స్. దేర్ ఫోర్ అవర్ A ఇన్వర్స్ అని చెప్పేసి ఈ మ్యాట్రిక్స్ రాయాలి. వాట్ ఈస్ దట్ మ్యాట్రిక్స్ హియర్? దేర్ ఫోర్ అవర్ A ఇన్వర్స్ ఇస్ -2 1 0 1 1 0 2 -1 -4 1 -3 1 -1 0 -2 2. ఓకే, దిస్ ఇస్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఊరికే చూసి వెళ్ళిపోకండి. నచ్చితే నచ్చింది, లేదంటే డిస్లైక్. ఓకే, కామెంట్ చేసి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.